అంటే పెట్రోల్, డీజిల్, సీఎన్‌జీ గూడా ఉంది గదా! అదే పెట్రోల్, డీజిల్ అంటే మనం దాన్ని బేర్ చేయాల్సిందే గానీ, పైనుంచి బేర్ చేయాలి. మనం బేర్ చేయకూడదది. ఎందుకంటే మనం గూడా కొంతమందికి బయట ఎక్స్‌పోర్ట్ చేస్తున్నాం పెట్రోల్. త్రూ ఇండియా నుంచి బంగ్లాదేశ్‌కి ఎక్స్‌పోర్ట్ చేస్తున్నాము. బంగ్లాదేశ్‌కి నిన్న మొన్న చూసాను ఇన్‌స్టాగ్రామ్‌లో 51 రూపీస్‌కి ఎళ్తుందంట మన దగ్గర నుంచి. సో మనం ఎందుకు బేర్ చేయాలి? మీకు 51 రూపీస్‌కి సోల్డ్ ఔట్ అయ్యే పెట్రోలు నీకు 30 రూపీస్‌కి వచ్చుంటది గదా! దానిలో మనకు గూడా ఇట్లనే ఇయ్యాలి గదా! మనకు ప్రైసింగ్ హైక్ చేసి మన దగ్గర నుంచి తీసేసుకొని మిగతా వాళ్ళకి డిస్కౌంట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. అండ్ దాని మీద మళ్ళీ స్టేట్ గవర్నమెంట్ గూడా కొంతవరకు టాక్స్‌లని అవి ఇవి ఉంటాయి గదా! ఈ విషయంలో గూడా మరి స్టేట్ గవర్నమెంట్ గూడా ఇనిషియేషన్ తీసుకోవట్లేదని జెప్పాలనా? ఆ! స్టేట్ గవర్నమెంట్ అనే గాదు. ఇంకోటి నా క్లోజ్ అతను గూడా చెప్పాడు. ఈ ఇండియన్ ఆయిల్ గానీ, భారత్ పెట్రోలియం గానీ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో, వాళ్ళని గూడా మార్జిన్స్ పెట్టుకోనీకుండా వాళ్ళు లాస్ జూడాలని జెప్పి గూడా చెప్పిందంట గవర్నమెంట్. ఆ! అంటే మొత్తం దేనికి ఇదంతా గూడా కేవలం అంబానీ, అదానీల కోసం అంటారా? అదే అనిపిస్తుంది గదా! ఇంగా క్రూడ్ ఆయిల్ దొరకట్లేదు, ప్లాస్టిక్ దొరకట్లేదంటే దొరుకుతున్నాయి. అన్ని వస్తువులు దొరుకుతున్నాయి. గ్యాస్ సీఎన్‌జీ దొరుకుతుంది. అన్నీ దొరుకుతున్నాయి. ఎవరు వాళ్ళు పని జేసుకుంటున్నారు. ఇక్కడ గూడా ఉంది మన ముందే. ఏందంటే అదొక పానిక్ క్రియేట్ జేశారు జనాల్లో. ఇట్లుంటది మనది అని. గోల్డ్ పర్చేజ్ జేయగూడదంటే అన్నీ మార్కెట్ డౌన్ అయిపోయింది. యాస్ ఎ సేల్స్ పర్సన్‌గా నేను జెప్తున్నా. నేను సేల్స్‌లో మేనేజర్‌ని తెలంగాణకి. అన్నీ డౌన్ అయ్యాయి నాకు. ఇంతకుముందు ఉండే సేల్స్ ఇప్పుడు లేదు. ఏది చెప్పినా గానీ ప్రధానమంత్రి మోదీని చాలామంది ఫాలో అవుతా ఉంటారు. మొత్తం ఇండియన్ ప్రజలు గాని. అలాంటిది ఆయన సడెన్‌గా ఉన్నట్టుండి కొన్ని ప్రతిపాదనలు చేస్తా ఉంటారు. అయితేనేమో పెట్రోల్, డీజిల్ వినియోగం తగ్గించమంటారు. బంగారం కొనొద్దంటారు. విదేశాలకెళ్ళొద్దంటారు. మరి ఇటు పక్క చూస్తేనేమో ప్రతిపక్ష పార్టీలు ఒకటి అడుగుతా ఉన్నాయి. మీరెందుకు మరి విదేశాలకెళ్తా ఉన్నారని? అడగొచ్చునా అసలు ఆయన్ని? అడగొచ్చంటే యెస్. ఇంగా మిగతా ఎవరైతే లీడర్స్ ఉన్నారో లోకల్ లీడర్స్ స్టేట్ గవర్నమెంట్ సంబంధించినోళ్ళు వాళ్ళు కాన్వాయ్ తగ్గించుకున్నారు. వాళ్ళు పెట్రోల్ యూజ్ చేయట్లేదన్నారు. వాళ్ళు మనుషుల్ని యూజ్ చేసుకుంటున్నారు. అదే తగ్గించుకుంటున్నారు. అంటే ఖర్చు తగ్గించుకుంటున్నారు గదా! ఖర్చు తగ్గించుకున్నప్పుడు సరే అతని కాన్వాయ్ గూడా తగ్గించుకునేటప్పుడు మీరెళ్లి ఏం చేసొచ్చారు? సరే మీరెళ్లారు విజిట్ చేసొచ్చారు. అక్కడ ఏం జరిగింది? ఏం మాట్లాడుకున్నారు అనేది మీకు ఇక్కడ క్లారిటీ ఇవ్వట్లేదు గదా! మీరు దేని మీద ఎళ్లారు? దేనికెళ్తున్నారు? కేవలం ఒక రోజు, 2 రోజులు సోషల్ మీడియాలో హల్చల్ చేయడానికి మాత్రమే కేవలం రాష్ట్రాల్లో ఇటువంటి నిర్వహణలు చేస్తా ఉంటారు. అది గూడా ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పుడు మనకు క్లారిటీ లేనిది ఆయనైతే క్లారిటీ ఇవ్వట్లేదు. ఎందుకు విజిట్ చేస్తున్నారనేది. విజిట్ చెయ్యకముందు ఎందుకెళ్తున్నాం? దేనికెళ్తున్నాము? అసలు దేనికి ఏం మాట్లాడొస్తున్నాం అనేది క్లారిటీ ఉంటే మాట్లాడుకోవచ్చు. ఈ పెట్రోల్ ప్రైస్ అనేది ఇంకా ఫ్యూచర్‌లో 10 రూపీస్ ఇంకా పెరుగుతుందని చెప్పి గూడా చెప్తున్నారు. ఎట్లా ఇట్లయితే సామాన్య ప్రజల పరిస్థితి ఎట్లా? చాలా కష్టం. ఇంక తిరగడం ఆపేయాలి. బ్యాటరీ బండ్లు పట్టుకోవాలి. ఆ బ్యాటరీ బండ్లు గూడా ఎన్నొస్తాయి? ఎంత దూరం పోతది బండి? ఏమన్నా అవసరం తీరుతది? కష్టమే ఇట్లయితే చానా కష్టం. 1 ఇయర్ వరకు ఉందంటన్నారు. మళ్ళా నాకు తెలిసినంత వరకు నా నాలెడ్జ్ ప్రకారం ఈ రోజు పెరిగిన ప్రైస్ తగ్గదు. అది ఎక్కడి వరకు పెరిగిందో అక్కడి వరకు ఆగిపోతది. అంతే. అది తగ్గే ప్రసక్తే లేదు. గోల్డ్ తగ్గదు, పెట్రోల్ తగ్గదు, సీఎన్‌జీ తగ్గదు. డీజిల్ ఎందుకు పెరుగుతుంది? డీజిల్ దేనికి పెరుగుతుంది? పెట్రోల్ అంటే పెరుగుతుంది యూసేజ్ ఉందని చెప్పి. డీజిల్ ఏముంది? డీజిల్ ఎందుకు పెరుగుతుంది? అంతా ఇదేందంటే పానిక్ క్రియేట్ చేసేసారు జనాల్లో. అది ఎంత వరకు ఎళ్తుందో, ఎక్కడి వరకు బేర్ చేయాలో చేయాల్సిందే. మన మీదే ఉంది.